హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేనైతే ఈరోజు సాటర్డే వ్లాగ్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. సో ముందుగా అందరికీ హ్యాపీ వీకెండ్. సో వీకెండ్ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఎందుకంటే వీకెండ్ అనేసరికి అదొక హ్యాపీనెస్ వస్తుంది. బయటకు వెళ్ళడం కానీ లేకపోతే హాలిడేస్ ఉంటుంది కదా, సో అందుకే హ్యాపీ అనిపిస్తుంది. ఎవ్రీడే కూడా మేము అలాగే ఎంజాయ్ చేస్తాం అనుకోండి. స్పెషల్గా వీకెండ్స్ అలా ఏం లేదు, మేము ఎవ్రీడే కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. సో ఇప్పుడైతే మార్నింగ్ 10 o'clock అవుతుంది. నేను ఆల్రెడీ మీకు హెయిర్ ప్యాక్ ఇప్పుడు దీని తర్వాత చూపిస్తాను. దీని తర్వాత వస్తుంది మీకు. నేను హెయిర్ వాష్ కూడా చేసేసుకున్నాను. నా హెయిర్ చూసారు కదా, చాలామంది మోస్ట్ రిక్వెస్టెడ్ ఏమని అడుగుతున్నారంటే వైట్ హెయిర్ ఎక్కువ ఉంటుంది, అది కొంచెం బ్లాక్ రావడానికి ఏం చేయాలి, వైట్ హెయిర్ కంట్రోల్ అవ్వడానికి టిప్స్ చెప్పమని చాలామంది అడుగుతున్నారు. అందుకే ఈరోజు ఒక హెయిర్ ప్యాక్ నేను రెడీ చేశాను. ఆ ప్యాక్ మీరు వేసుకున్నట్టయితే డెఫినెట్గా మీకు వైట్ హెయిర్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఆ ప్యాక్ ఏంటన్నది చూసేద్దాం అయితే మరి. సో ఇప్పుడు వచ్చేస్తే నేను హెయిర్ ప్యాక్ తయారు చేయబోతున్నాను. దీనికి ముందుగా మనకి కావాల్సినవి కరివేపాకు ఆకులు. సో కరివేపాకు ఉంటుంది కదా, దాన్ని నేను క్లీన్ చేసేసుకున్నాను. చాలామంది అడుగుతున్నారు నన్ను ఇప్పుడు వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ చెప్పండి, మంచి ప్యాక్ చెప్పండి అంటున్నారు. సో డెఫినెట్గా ఈ ప్యాక్ మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే వైట్ హెయిర్ తల్ల జుట్టుతో బాధపడుతున్నారో వాళ్ళకి చాలా బాగా క్యూర్ అవుతుంది. రిజల్ట్ కూడా మీరు డెఫినెట్గా చూస్తారు. సో ఇవి నేను నీట్గా వాష్ చేసేసుకున్నాను కరివేపాకుల్ని. సో మీరు ఏం చేస్తారంటే మీ హెయిర్ లెంత్ బట్టి తీసుకోండి. నేనైతే నా హెయిర్ షార్ట్ హెయిర్ కాబట్టి కొంచెం ఒక 3-4 రెమ్మలు ఉంటుంది కదా, వాటిని చేశాను. సో అయితే ఇదొకటి కావాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేస్తే పెరుగు. సో పెరుగు ఏంటంటే దీంట్లో లాక్టిక్ యాసిడ్ చాలా అంటే చాలా ఉంటుంది. దీనివల్ల మన హెయిర్ మాయిశ్చరైజ్డ్ అవుతుంది, డ్రై అవ్వకుండా ఉంటుంది హెయిర్. అండ్ ఆల్సో నేను యూస్ చేస్తున్నాను పతాంజలి సౌందర్య అలోవెరా జెల్. ఒకవేళ కావాల్సితే మీరు ఇంకేదైనా ప్యూర్ అలోవెరా జెల్ కూడా యూస్ చేయొచ్చు. సో ఈ అలోవెరా జెల్ దేనికంటే మన హెయిర్ సాఫ్ట్నెస్ ఇస్తుంది. అండ్ తర్వాత కొంచెం నేను గుడ్ వైబ్స్ కోకోనట్ ఆర్గాన్ క్యారియర్ ఆయిల్ కోల్డ్ కంప్రెస్డ్ యూస్ చేస్తున్నాను. ఇదేంటంటే మన హెయిర్ ఏంటి అంటే ఫ్రిజీనెస్ అది కాకుండా కొంచెం న్యాచురల్గా ఉంటుందని కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కావాల్సితే ఇంకా ఆల్మండ్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు, ఆలివ్ ఆయిల్ ఇంకేదైనా రీప్లేస్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేస్తే లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేస్తున్నాను గుడ్ వైబ్స్ది. సో ఇదేంటంటే మన హెయిర్ని ఎక్కడైతే ప్రీమెచ్యూర్ ఏజింగ్ అంటే మీ హెయిర్ ఒకవేళ ఇది స్కిన్కి కూడా యూస్ చేయొచ్చు, హెయిర్లో కూడా యూస్ చేస్తాము లెమన్. ఎందుకంటే ఎవరికైతే చాలామంది డౌట్ ఉంటుంది లెమన్ యూస్ చేస్తే వైట్ అయిపోతుంది హెయిర్ ఏమో అని చెప్పి. లెమన్ కానీ హనీ కానీ ఏ ప్రాబ్లం ఉండదు, మీరు యూస్ చేయొచ్చు. డెఫినెట్గా ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ లేనట్టయితే మీరు లెమన్ జ్యూస్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో ఈ 5 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మీకు. ఈ ప్యాక్ వచ్చేస్తే మీరు వీక్లీ ట్వైస్ పెట్టుకోండి, మీరు హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది. కరివేపాకే మెయిన్ ఇంగ్రీడియంట్. చెప్తాను, నేను చాలాసార్లు చెప్పాను, కరివేపాకు మన జుట్టుని నల్లదనం చేస్తుంది. అండ్ మీ కూరల్లో అట్లో వండేటప్పుడు కూడా కరివేపాకుని తీసి పక్కన పెట్టొద్దు, వీటిని కూడా తింటూ ఉండండి. అండ్ కరివేపాకు ఆయిల్ కూడా ఉంటుంది, అవి కూడా నేను తర్వాత మీకు నెక్స్ట్ బ్లాగ్స్లో డెఫినెట్గా షేర్ చేస్తాను. ఇప్పుడు మనం ఒక మిక్సీ తీసుకుందాము, గ్రైండర్ చేద్దాం వీటి పేస్ట్ అన్నిటిని. సో ఇప్పుడు ఒక మిక్సర్ తీసుకున్నాను కదా, దీంట్లో వచ్చేస్తే కరివేపాకు ఆకుల్ని వేసేద్దాం మనం. సో ఇప్పుడు ఇది వేసేసాం కదా, దీంట్లో నెక్స్ట్ వచ్చేస్తే మనం కర్డ్ యాడ్ చేసుకుందాము. మీరు ఏ పెరుగైనా వాడచ్చు, పుల్లటి పెరుగైనా యూస్ చేయొచ్చు, లేకపోతే కమ్మగా ఉన్న పెరుగు ఏదైనా కూడా పెరుగు యూస్ చేయొచ్చు. అండ్ తర్వాత దీంట్లో కొంచెం అంతా అలోవెరా జెల్ కూడా ఇందులోనే వేసేస్తున్నాను నేను. అండ్ తర్వాత దీంట్లోనే కొంచెం అంతా కోకోనట్ ఆయిల్ కూడా వేసేస్తున్నాను నేను. ఈవెన్ ఇది మెన్స్ కూడా పెట్టుకోవచ్చు, మగవాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ లాస్ట్లో చేద్దాము. సో దీంట్లో కావాల్సితే కొంచెం అంత వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒకవేళ మీకు కొంచెం జారుగా కావాలి అని అనుకుంటే. సో లైట్గా వాటర్ వేస్తున్నాను, సారీ. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి ఫైన్ పేస్ట్లా చేసేసుకుందాము. సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేస్తాను నేను. సో మిక్సీ పట్టేసాను కదా, ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి వేసేసుకుందాం. సో చూసారా, చాలా ఫైన్ కన్సిస్టెన్సీ వచ్చేసింది.
సో ఇలా ఉంటే సరిపోద్ది, మొత్తం హెయిర్ అంతటికి కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక 2 డ్రాప్స్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ చెప్తున్నాను కదా. సో అంతే, ప్యాక్ రెడీ అయిపోయింది. ఇది మీరు ఈవెన్ ఆయిల్ హెయిర్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు, లేదు అని అనుకుంటే డ్రై హెయిర్ మీద కూడా అప్లై చేసుకుని ఒక 20 మినిట్స్ హెయిర్ మీద ఉంచి తర్వాత మీరు నార్మల్ షాంపూ, మీరు ఏ షాంపూతో యూస్ చేస్తున్నారో షాంపూ అండ్ కండిషనర్ పెట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ వీక్లీ ట్వైస్ మాత్రం కంపల్సరీగా యూస్ చేయండి, మీకు రిజల్ట్ కనిపిస్తుంది. సో ఇది నేను అప్లై చేసుకుని వాష్ చేసుకున్న తర్వాత మీకు నేను కనిపిస్తాను. సో ఇప్పుడే మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు లంచ్ చేసేసాము. సాటర్డే కాబట్టి ఈరోజు టమాటా పప్పు చేసి, నాని తప్పు కొట్టకూడదు అక్కని, పాపడ్స్ చేసి అండ్ బంగాళదుంప ఫ్రై చేసేసాను, బర్బాటి బంగాళదుంప. అండ్ ఇప్పుడు వర్ష వచ్చేసి మీ అందరికీ ఒక స్టోరీ చెప్తుందంట తను. సో ఆ స్టోరీ ఏంటనేది మీరు వినండి. ఈ కథ మీకు అర్థమైందో లేదనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ కథ నేను డైలీ రాత్రి పడుకునేటప్పుడు వీళ్ళిద్దరికీ ఏదో ఒక స్టోరీ చెప్తూ ఉంటాను అనమాట. సో ఆ స్టోరీ తను విని చక్కగా అర్థం చేసుకున్నట్టుంది. సో తను చెప్తుంది అప్పుడే కాదు, సో స్టోరీ చెప్తుంది, మీరు వినండి, మీకు అర్థమైంది, ఎంతమందికి అర్థమైంది లేదు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. సో అయితే నేను ఇప్పుడు వర్షకి స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. చెప్పు. కథ కదా టైగర్ ఉంది. అప్పుడు ఏం చేసి పరకండి అంబీలు వచ్చుక 3 అంబీలు పరుకుయే, ఒక అంబి దిగిరింది. అప్పుడు టైగర్ చూసి, నేను తినక వద్దొద్దు, నాకు సన్న అంబి ఉంది, పాలు పెట్టేసి మళ్ళీ వచ్చి, అప్పుడు వద్దు నేను వచ్చేసాను, టైగర్ నన్ను తినేయే, అంతే అయిపోయింది అప్పుడే. అంతే నా స్టోరీ. ఎంతమందికి అర్థమైందో లేదో నాకైతే తెలియట్లేదు. అయిపోయిందా స్టోరీ, ఓకేనా. ఫిష్ స్టోరీ చెప్తావా, ఓకే చెప్పు అయితే. రాజు ఉన్నాడు. అప్పుడు ఈ షాపులో అండబెట్టి ఇంటికి తీసుకొచ్చి వండిసి తినేసాక, అప్పుడు ఏం చేసాక అక్క దగ్గరికి వెళ్ళి నువ్వు ఇటు తిరుగు, చెప్పండి ఇప్పుడు చెప్పు. అయిపోయింది అప్పుడే. నువ్వు చెప్పు రితు. ఏముంది కథ చెప్పు. అంబి ఉందా, చెప్పు, ఇటు తిరిగి చెప్పు. చెప్పు చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు నువ్వు. గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను ఈవినింగ్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేస్తే నేను ఆరెంజ్ జ్యూస్ షేర్ చేస్తున్నాను మీ అందరితోని. ఇది స్కిన్కి చాలా మంచిది, మంచి గ్లో వస్తుంది, స్కిన్ వైటన్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇది ఆరెంజ్ అనేది విటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కిన్ లైటనింగ్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇందులో నేను కొంచెం అంత వాటర్ వేసి షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది ఇది. సో బ్లెండ్ చేసేసుకోవడమే. సో ఇప్పుడు దీన్ని నేను వడగొడుతున్నాను, ఎందుకంటే పిక్కలతో మనం చేస్తాం కదా, సో చేదుగా ఉంటుంది. అండ్ ఆరెంజెస్ ఇప్పుడు కూడా మనం చేసుకున్న వెంటనే తాగేయాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కానీ లేదా తర్వాత తాగడం కానీ చేయకూడదు. వెంటనే చేసుకుని తాగేసుకోవాలి, లేదంటే చేదు దిగిపోతుంది. సో ఐస్ క్యూబ్స్ వేసేసుకుని నేను సర్వ్ చేసేస్తున్నాను గ్లాసెస్లోకి. చూసారా, రెడీ అయిపోయింది ఆరెంజ్ జ్యూస్. చాలా మంచిది హెల్త్కి, స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది, ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీళ్ళు పడుకుని లేచారు కదా, సో నేను బెడ్షీట్ అంతా కూడా నీట్గా సర్దేస్తున్నాను. చూసారా, వర్ష రితిక వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. ఎంతైనా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే తల్లికి ఎప్పుడు కూడా సాయం చేస్తారు కదా, సో నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఏ పని చేసినా కూడా వీళ్ళు నాకు ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటారు, అలాగే చెడగొడుతూ కూడా ఉంటారు అనుకోండి. బట్ ఈరోజు మాత్రం బెడ్షీట్ అరడంలో నాకు ఇద్దరు కూడా హెల్ప్ చేస్తున్నారు. సో ఇలా మేము ముగ్గురం కూడా ఇప్పుడు ఇంట్లోని అన్నీ కూడా ఇలా షేర్ చేసుకుంటూ, అలా వీళ్ళతో నేను ఆడుకుంటూ టైంపాస్ చేసుకుంటూ నా డే ఇలా గడిచిపోతూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కూడా మీరు నా వీడియోస్లో కంపల్సరీగా చూస్తూ ఉంటాను, నేను ఏం చేస్తాను అనేది మీకు అన్నీ షేర్ చేస్తుంటాను కాబట్టి. సో ఇంకా ఆడేసుకుంటున్నారు. సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు కొన్ని ప్రోడక్ట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా మంది అడుగుతున్నారు, మీరు ఏ డియోస్ వాడతారు, ఏ పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తారని అడుగుతారు కదా. సో నేనైతే ప్రెసెంట్ ఇప్పుడు గుడ్ వైబ్స్ బాడీ మిస్ట్ చాలా అంటే చాలా బాగుంది. అందులో ద టాప్ ఫేవరెట్ అయితే నాకు గుడ్ వైబ్స్ క్యాసెస్ బేస్ అని ఒకటి ఉంది, అది చాలా చాలా బాగుంది బాడీ మిస్ట్ ఇది. సో మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది, లాస్ట్ కొంచెమే ఉంది, కనిపిస్తుందా మీకు, అంతే ఉంది, అయిపోయింది.
దీని స్మెల్ చాలా బాగుంది. అండ్ ఇదేంటంటే మీకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మీరు మార్నింగ్ జస్ట్ స్ప్రే చేసుకున్నారు అనుకోండి, నైట్ వరకు కూడా ఇది ఉంటుంది, అంత బాగుంటుంది. చాలా మందికి ఏంటంటే మాక్సిమం అందరికీ తెలుసు, తెలియని వాళ్ళకి స్ప్రే ఎక్కడ అసలు చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఉంటుంది కదా ఈ నర్వ్స్ది, అక్కడ జస్ట్ అలా స్ప్రే చేసుకోవాలి ఇలా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఈ నర్వ్ ఉంటుంది కదా, ఇక్కడ జస్ట్ అలా స్ప్రే చేయాలి. స్ప్రే చేసి రబ్ చేయడం కానీ ఏం చేయొద్దు, జస్ట్ అలా వదిలేయండి. అండ్ ఇక్కడ చేసుకుంటే చాలు, మీకు పర్ఫ్యూమ్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. చాలా మంది ఏంటంటే తెలియక బట్టలకి కొట్టేయడం ఇవన్నీ చేస్తారు కదా, క్లాత్స్కి కొడితే మనకి ఎక్కువసేపు ఉండదు. అండ్ జ్యువెలరీ వేసుకునేటప్పుడు గోల్డ్ జ్యువెలరీ ఎవరైతే వేసుకుంటారో ఆడవాళ్ళు కంపల్సరీగా జ్యువెలరీ ఉంటుంది కదా, సో అందుకే మెడ నల్లగా అయిపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువసేపు మనం నగలు గోల్డ్ నగలు అలా ఉంచేస్తాం కదా, అందుకే చాలా మందికి బ్లాక్గా ఉంటుంది. సో అప్పుడప్పుడు అయినా కూడా మనం మన నెక్ దగ్గర స్ప్రే చేసుకునేటప్పుడు కూడా చూసుకుంటూ స్ప్రే చేసుకోండి. సో ఇదైతే నా ఫేవరెట్, ఆల్మోస్ట్ ఇంకా కొంచెమే ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే ఇది 200 రూపీస్. దీంట్లో ఆఫర్స్ కూడా ఉన్నాయి, డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. నేను లింక్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరైనా కావాలంటే చెక్ చేయండి. మీకు బాటిల్ చూడడానికి చిన్నదిలా ఉంది, బట్ ఇదేంటంటే దీని పర్ఫ్యూమ్ స్మెల్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఈ ఫ్రేగ్రెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ దీంట్లోనే సెకండ్ వన్ వచ్చేస్తే ఆస్మంతస్ బాడీ మిస్ట్, ఇది కూడా బాగుంది. ఆల్మోస్ట్ నేను ఇవన్నీ కూడా డైలీ యూస్ చేస్తాను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను యూస్ చేసేవి అయితే ఇవి, అప్పుడప్పుడు యూస్ చేస్తే స్పిన్స్ కానీ అలాంటివి ఏదైనా యూస్ చేస్తాను. సెట్ వెట్ కానీ లేకపోతే ఇంకొకటి డీమార్ట్లో నేను ఎప్పుడు తీసుకుంటాను కేఎస్, అది శ్రీధర్ యూస్ చేస్తారు, అది అప్పుడప్పుడు నేను కూడా యూస్ చేస్తాను. ఆ స్మెల్ చాలా బాగుంటుంది. బట్ కొన్ని ఉంటాయి మెన్స్ యూస్ చేయాల్సింది, ఉమెన్స్ యూస్ చేయాల్సింది కొన్ని ఉంటాయి. ఉమెన్ది యూస్ చేస్తేనే బాగుంటుంది నా ఒపీనియన్ అయితే. సో ఈ 2 నా ఫేవరెట్ అయిపోయాయి ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేస్తే మీకు వాటర్ మిలన్ జెల్. చాలా మంది వాటర్ మిలన్ జెల్ కోసం అడుగుతున్నారు రివ్యూ చేయమని. యాక్చువల్లీ ఇది ఏంటంటే మనకి గుడ్ వైబ్స్ది వాటర్ మిలన్ జెల్ 50 grams, నో పారాబెన్స్, నో సల్ఫేట్ అండ్ క్రుయాలిటీ ఫ్రీ. ఇది వచ్చేస్తే 175 రూపీస్. చాలా మంది ఇది ఎలా యూస్ చేయాలని తెలియట్లేదు. ఇదేం లేదు, వాటర్ మిలన్ జెల్ కూలింగ్ ఇస్తుంది మన ఫేస్కి. సమ్మర్ స్కిన్ కేర్లో మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేసుకోండి యాజ్ ఏ మాయిశ్చరైజర్గా. ఒకవేళ మేకప్ వేసుకుంటే బిఫోర్ ప్రైమర్లా కూడా యూస్ చేయొచ్చు, లేదా బిఫోర్ ప్రైమర్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏదైనా ఫేస్ ప్యాక్స్ వేసుకున్నప్పుడు జస్ట్ కొంచెం స్పూన్ మిక్స్ చేసుకుని ఒక 1 స్పూన్ మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మసాజింగ్ జెల్లా యూస్ చేసుకోవచ్చు, చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చు. నేను ఆరెంజ్ జెల్ అండ్ వాటర్ మిలన్ జెల్ ప్రెసెంట్ యూస్ చేస్తున్నాను. సో సేమ్ చూసారా, కలర్ కూడా పింక్ కలర్లోనే ఉంది, మీకు కనిపిస్తుందా? సేమ్ వాటర్ మిలన్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. మ్యాక్సిమం నేను ఇది మాయిశ్చరైజర్స్ లాగా లేకపోతే నైట్ టైం పడుకునేటప్పుడు నైట్ క్రీమ్, నైట్ సీరంలా యూస్ చేస్తాను, మంచి గ్లో వస్తాయి. జెల్స్ ఎప్పుడు కూడా ఫ్రూట్ జెల్స్ చాలా బాగుంటాయి. పిల్లలు ఇక్కడ ఇద్దరు ఆడుకుంటున్నారు, అందుకే మీకు డిస్టర్బెన్స్ వస్తుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేస్తే లెమన్ ఎసెన్షియల్ ఆయిల్. ఇది కూడా మనకి పింపుల్స్ లేకపోతే యాక్నీ మార్క్స్ అలాంటివి ఏమైనా ఉన్నా, స్కిన్ గ్లో రావాలన్నా కూడా డైరెక్ట్గా ఎప్పుడు ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేయకూడదు. దేంట్లో అయినా మిక్స్ చేసి క్యారియర్ ఆయిల్లో కానీ లేకపోతే ఏదైనా జెల్స్లో కానీ మిక్స్ చేసి అప్లై చేసుకుంటే సూపర్ వర్కౌట్ అవుతుంది. సో ఈ 4 ప్రోడక్ట్స్ నేను మీతో చిన్న రివ్యూ చేద్దామని చేశాను. బాడీ మిస్ట్ కోసం చాలామంది అడుగుతున్నారు, అందుకని ఈ వీడియో చేశాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేస్తే 7 o'clock అవుతుంది. వర్ష రితిక వాళ్ళు చూసారు కదా, ఆడుకుంటున్నారు ఇద్దరుని. ఇప్పుడే బెడ్షీట్ గట్రా నీట్గా హిట్ చేశాను నేను. పడుకుని లేచిన తర్వాత ఫుల్ ఇది అయిపోతుంది కదా, మార్నింగ్ కంపల్సరీగా పడుకుని లేచాక చేస్తాను అండ్ ఈవినింగ్ మళ్ళీ పడుకున్నాక చేస్తాను. డైలీ 2 times బెడ్షీట్ నేను శుభ్రంగా నీట్గా చేసుకోవాలి, లేకపోతే పిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంతే కదా. వర్ష స్టోరీ చెప్పింది, మీ అందరికీ అర్థమైందో లేదో. యాక్చువల్లీ అదేం లేదు, స్టోరీ ఏంటంటే ఈసారి ఎప్పుడైనా మీకు బ్లాగ్లో నేను షేర్ చేస్తాను. మ్యాక్సిమం అది కౌ అండ్ టైగర్ స్టోరీ అన్నమాట. సో ఈరోజు నైట్ వచ్చేస్తే మూవీకి వెళ్దామని అనుకుంటున్నాము. ఆల్రెడీ మేము యాత్ర మూవీ చూసాము, యాత్ర బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చేస్తే ఈరోజు ఎలాగో వీకెండ్, రేపు సండే కదా, శ్రీధర్ అన్నారు మూవీకి వెళ్దాం, టికెట్స్ బుక్ చేస్తానని చెప్పారు. ఏ మూవీ అంటే 118 మూవీ ఉంది కదా కళ్యాణ్ రామ్ది, సో అది వెళ్దాం అనుకుంటున్నాం. 9:30కి షో, కినెరా థియేటర్. ఈలోపు నేను గబగబా టిఫిన్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసేస్తాను. నైట్ టైం మ్యాక్సిమం ఈ మధ్యన ఎక్కువ టిఫిన్సే తింటున్నాము రైస్ కన్నాని. సో ఏదో ఒకటి టిఫిన్ ప్రిపేర్ చేసేస్తాను, ఫాస్ట్గా అయిపోయేది ఏదైనా ఉంటే. సో తొందరగా చేసేస్తాను. నా వంటలన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి రెసిపీస్. మమ్మీ వస్తేనే కొంచెం రెసిపీస్, వెరైటీ రెసిపీస్ అన్నీ ఉంటాయి. బట్ నా రెసిపీస్ అన్నీ కూడా ఎందుకంటే ఫాస్ట్గా చేసేస్తాను. పిల్లలతో చేయడం అంటే చాలా కష్టం తెలుసా, నిజంగా
చాలా అంటే చాలా కష్టం. చిన్నప్పుడు అంటే కొంచెమైనా పర్వాలేదు, కానీ ఇప్పుడు ఎదిగిపోయిన తర్వాత అస్సలు నా మాట వినట్లేదు. రితిక అయితే మరీ తెలుసా, వీడియో నేను స్టార్ట్ చేస్తాను అనేసరికి తను కంపల్సరీగా వాయిస్ ఓవర్ ఇస్తుంటానా, నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడల్లా కూడా ఏం చేస్తుందంటే, అమ్మ అందుకే మీకు మధ్యలో వినిపిస్తుంటాయో లేదో తన మాటలన్నీ కూడా వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం కంట్రోల్ చేస్తున్నాను, అయినా కూడా అస్సలు ఇచ్చేయట్లేదు. సో ఇద్దరు కూడా ఆడుకుంటున్నారు ఫుల్గాని. నాకైతే ఇంట్లో రోజు అస్సలు ఫుల్ టైం పాస్ అయిపోతుంది అనమాట. అసలు ఖాళీ అనేదే ఉండదు నాకు. ఏదో ఒకటి అలా వాళ్ళు సర్దేసినవి, వాళ్ళు పడేసినవి అన్నీ కూడా సర్దుకోవాలి. ఇప్పుడు మీకు నేను ఇల్లు చూపిస్తాను చూడండి, మా ఇల్లు ఒకసారి. సో చూడండి, అగోండి ఆ పేపర్స్ అవన్నీ చూసారా, స్లేట్స్. వర్ష ఏమో వచ్చేసి ఆ బుక్స్ అవన్నీ కూడా క్రయాన్స్ అవన్నీ అలా చేసింది. రితిక కూడా సేమ్ ఆ స్లేట్స్ ఇవన్నీ చూసారా. ఓ పక్క టీవీ, ఇలా మొత్తం అన్నీ కూడా ఫుల్ చెడగొట్టి పడేశారు. అవన్నీ నేను మళ్ళీ క్లీన్ చేస్తూ ఉండాలి, మళ్ళీ చేస్తూ ఉంటారు. అందుకే నేను ఏం చేస్తానంటే నైట్ వాళ్ళు పడుకుని పోతారు కదా, అప్పుడు అన్నీ మళ్ళీ ఇచ్చేస్తాను. మళ్ళీ మార్నింగ్ అంతా మామూలే. సో ఇలా ఉంటుంది నా డే అంతా కూడాని. సో అయినా కూడా ఒక హ్యాపీగా ఉంటుంది. పిల్లలు ఉంటే ఏదైనా కూడా ఒక ఇల్లు చాలా బాగుంటుంది. వాళ్ళు లేకపోతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వాళ్ళిద్దరు వెళ్ళారంటే మాకు చాలా బోర్ కొడుతుంది, నాకు శ్రీధర్కి. అయ్యో పిల్లలు లేరు, బోర్గా ఉన్నట్టు ఫీల్ అవుతుంది. అన్నీ ఎక్కడక్కడే నీట్గా ఉన్నట్టు ఉంటాయి, వాళ్ళు ఉంటే ఫుల్ హడావిడిగా ఉంటుంది. సో అది మాట. నేను మీకు మూవీ ఎలా ఉంది అన్నది రేపు నెక్స్ట్ వీడియోలో మీతో డెఫినెట్గా షేర్ చేస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా ఆ మూవీ చూసినట్టయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మూవీ ఎలా ఉంది అన్నది. సో ఈ రోజు ఈ వీడియో ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తాను. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.